అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత సూర్యాపేట జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీపై ఉందని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డు త్వరలో అందజేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం తన ఛాంబర్లో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా చూడవలసిన బాధ్యత సూర్యాపేట జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీపై ఉందని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డు త్వరలో అందజేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం తన ఛాంబర్లో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత పత్రికలు, ఛానళ్లపై ఉందని, అలాంటి విధులు నిర్వహించే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు అర్హత ఉన్న వారికి అందాలని, ఆ విధంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని, పత్రికేయులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సూచించారు. నూతనంగా ఎంపికైన అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చెలసాని శ్రీనివాసరావు, వజ్జె వీరయ్య, షేక్ సైదా, కోల నాగేశ్వరరావు, ఎండి ఖలీల్ అహ్మద్, డాక్టర్ బట్టు కృష్ణ, రెప్ప విజయ్ కుమార్, శంకర మంచి రవీందర్ శర్మ, బత్తుల మల్లికార్జున్, బుక్క ఉపేందర్లకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి శాల్వా సన్మానించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ దర్శనం మల్లేశం, జిల్లా పౌర సంబంధాల అధికారి వల్లోజీ శ్రీనివాసరావు ఉన్నారు.